హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శృతి స్టోరీ వరల్డ్. ఈరోజు కథ వచ్చేసి ప్రేమ పెళ్లి పార్ట్ 22. వైశాలి పంతులు దగ్గరికి వెళ్ళి ఆయనను ఆపి, పంతులు గారు, నేను మీ దగ్గర ఒక విషయం చెప్పాలి అని అడుగుతుంది. పంతులు సరే చెప్పు అని చెప్తాడు. వైశాలి కొంచెం తడబడుతూ, పంతులు గారు, నేను కూడా మీకు నా జాతకాన్ని చూపించాలి అని అనుకుంటున్నాను అని చెప్పింది. పంతులు తప్పకుండా, నేను కూడా లోపలికి వెళ్ళి నీ జాతకం చూస్తాను అని చెప్పగానే వైశాలి కొంచెం కంగారు పడి, పంతులు గారు, మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగింది. అప్పుడు పంతులు, నేను గుడికి వెళ్తున్నాను అని చెప్పాడు. వైశాలి కూడా వెంటనే, పంతులు గారు, నేను కూడా గుడికి వెళ్ళాలి కాబట్టి దయచేసి అక్కడికి వచ్చి నా జాతకం చూపిస్తాను అని చెప్పింది. వెంటనే పంతులు గారు సరే అనటంతో వాళ్ళిద్దరూ ఆటోలో గుడికి బయలుదేరారు. కొద్దిసేపటికి వారు అక్కడికి చేరుకున్నారు. పురోహితుడు తన పూజవారి ప్రార్థనలు చేసి ఆ తర్వాత తన ఆసనానికి తిరిగి వెళ్ళాడు. ఈలోగా వైశాలి కూడా తను ఏం చెయ్యాలో నిర్ణయించుకుంది. ఒకదాని తర్వాత ఒకటిగా జరిగిన సంఘటన వల్ల శశికు వస్తున్న ఈ కష్టాలన్నీ తన వల్లే వస్తున్నాయని ఆమెకు అర్థమైంది. ఈ బంధం పొరపాటున లేదా తెలియకుండా ఏర్పడింది. కానీ ఆమె ఎవరిని మృత్యుముఖంలోకి నెట్టలేదు. జీవమరణాలు ఆమె చేతులు లేవు. కానీ ఏ విధంగానైనా శశి ప్రాణాలను కాపాడాలని తన శక్తి కొద్దీ ప్రయత్నిస్తుంది. ఈ బంధం గురించి శశికు చెప్పకుండా, అతనికి తెలియకుండా అన్ని చర్యలను రహస్యంగా తీసుకుంటుంది. వైశాలి కూడా లేచి పంతులు వద్దకు వచ్చింది. ఆ తర్వాత పంతులు గారితో వైశాలి ఇలా అంటుంది. పంతులు గారు, నా జాతకం నా దగ్గర లేదు. నేను దానిని పోగొట్టుకున్నాను. నేను మీకు నా పుట్టిన తేదీ మరియు సమయం చెప్పవచ్చా? అప్పుడు మీరు నా కొత్త జాతకం తయారు చేస్తారా అని అడుగుతుంది. పంతులు గారు, తప్పకుండా చేస్తాను. నీ పుట్టిన తేదీ ఏమిటో చెప్పండి అని అనగానే వైశాలి తన పుట్టిన తేదీని సమయం చెప్పింది. అప్పుడు పంతులు ఆమె కోసం ఒక కొత్త జాతకాన్ని తయారు చేశాడు. కానీ ఆ జాతకం తయారైన వెంటనే అతను అప్పుడప్పుడు ఆ జాతకాన్ని మరియు వైశాలిని చూసేవాడు. తాను అత్యంత మాంగలిక అని పంతులు గారికి బాగా అర్థమైందని వైశాలి గుర్తుపట్టింది. అప్పుడు పంతులు గారు ఒక దీర్ఘ శ్వాస తీసుకొని గంభీరంగా ఇలా అంటాడు, నువ్వు మాంగలిక అని నీకు తెలుసు కదా అని అడుగుతాడు. వైశాలి కేవలం తల ఊపింది. అప్పుడు పంతులు, అయితే మీరు నా నుండి ఏమి తెలుసుకోవాలనుకుంటున్నారు అని అడుగుతాడు. వైశాలి కొంచెం కంగారుగా, నేను ఒకటి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఒకవేళ నేను మాంగలికేతర అబ్బాయిని పెళ్లి చేసుకుంటే అతను ప్రాణాలు కోల్పోతాడా అని అడిగింది. అప్పుడు పంతులు, అవును, ప్రాణాలు కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంది అని సమాధానం ఇస్తాడు. ఆ మాటలకి వైశాలి కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి. ఆమె పంతులు ముందు చేతులు జోడించి, పొరపాటున నేను మాంగలికేతుడ అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు అతను ఒకదాని తర్వాత ఒకటి కష్టాలు పడుతున్నాడు అని చెప్పింది. పంతులు, ఇది మీ మంగళ దోషం వల్ల జరుగుతుంది. మీలాంటి పిల్లలు మొదట్లో జాతకాన్ని, మంగళ దోషాన్ని నమ్మరు. కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే గ్రహాలు, నక్షత్రాలు ప్రభావాన్ని అర్థం చేసుకుంటారు. మన పెద్దలు ఏదో చెప్పారు కానీ వారు తప్పగా ఏమీ చెప్పలేదు. వారికి మనకంటే ఎక్కువ జ్ఞానం ఉండేది. కానీ ఈనాటి పిల్లలకు ఈ విషయాన్ని ఎవరు వివరిస్తారు చెప్పండి అని చెప్పగానే వైశాలి తల దించుకొని ఏడుస్తూ, పంతులు గారు, దయచేసి నాకు సహాయం చెయ్యండి. నా భర్తను ఈ కష్టాల నుండి కాపాడటానికి ఏదో ఒక మార్గం ఉంది అని అడుగుతుంది. అప్పుడు పంతులు గంభీరంగా ఇలా అంటాడు, ఓకే, ఒక పరిష్కారం ఉంది. నీ కుచుడిని శాంతపరచాలి. వైశాలి, దానికోసం నేనేం చెయ్యాలి అని అడుగుతుంది. అప్పుడు పంతులు, అన్నిటికంటే ముందు మీరు ఎరుపు రంగు దుస్తులకు దూరంగా ఉండాలి. మీ జీవితంలో ఎరుపు రంగు వస్తువులను వాడటం పూర్తిగా మానేయాలి. మంగళవారం నాడు హనుమంతుని ముందు ఎర్రటి పువ్వులు సమర్పించాలి. ఆ తర్వాత మీరు మరియు మీ భర్త 5 సార్లు ప్రదక్షిణాలు చేసుకోవాలి. దీపాన్ని దేవుడి ముందు వెలిగించాలి. నియమాల ప్రకారం ప్రతి మంగళవారం ఉపవాసం పాటించాలి. వైశాలి, ఇది నా భర్త సమస్యలన్నిటినీ పరిష్కరిస్తుందా అని అడుగుతుంది. అప్పుడు పంతులు గారు,
లేదు, ఇది మీ కుజుని శాంతపరుస్తుంది. మీరు అధికంగా నుండి పాక్షిక మాంగలికత్వం పొందుతారు. దీనివల్ల మీ భర్త ప్రాణానికి ఎలాంటి ప్రమాదం ఉండదు. కానీ మీ వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉంటాయి. అంతేకాకుండా మీ మాంగలికత్వం లేని అబ్బాయిని వివాహం చేసుకున్నారు. ఒకవేళ ఆ అబ్బాయి మాంగలికత్వం కలవాడైతే మీ ఇద్దరు కుజులు కలిసి ఒక సమస్య నుంచి మరొక సమస్యను పరిష్కరించుకునేవారు. కానీ ఇక్కడ మీరు ఇద్దరు మాంగలికత్వం కలవారు. పరిష్కారం లభించిన తర్వాత కూడా సమస్యలు తలెత్తాయి అంటే కేవలం ప్రాణానికి ఉన్న ప్రమాదం మాత్రమే తొలగిపోతుంది అని అర్థం. ఆ తర్వాత వైశాలి కాసేపు ఆలోచించి, నేను నా భర్తకు దూరంగా వెళ్ళిపోతే అతనికి ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా అని అడిగింది. అప్పుడు పంతులు గారు, వివాహం ఇద్దరు వ్యక్తుల విధిని కలుపుతుంది. పుణ్యం సగానికి తగ్గిపోతుంది, పాపం కూడా సగానికి తగ్గుతుంది. మరియు పుణ్య పాపానికి దూరం లేదా దగ్గరతో సంబంధం లేదు. విధి దూరాన్ని లేదా దగ్గరను చూడదు. ఆ మాటలకి వైశాలి కళ్ళల్లో నీళ్లు ధారాగా కారుతుండగా, నా భర్త ప్రాణానికి ప్రమాదం లేనంత వరకు నేను ఏ పరిష్కారాలైనా ప్రయత్నించడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పింది. అప్పుడు పంతులు గారు, నేను మీకు చెప్పిన విధంగా క్రమశిక్షణతో దేవునిపై సంపూర్ణ విశ్వాసంతో పూజ చేస్తే దేవుడు మిమ్మల్ని తప్పకుండా ఆశీర్వదిస్తాడు. గ్రహాలు నక్షత్రాలు మారుతూ ఉంటాయి కదా, దేవుని అనుగ్రహంతో మీవి కూడా మారవచ్చు అని చెప్పగానే వైశాలి తలూపి పంతులుగా దగ్గర దక్షిణ ఇచ్చి దేవుని ముందు చేతులు జోడించి తన హాస్టల్కు బయలుదేరింది. కొద్దిసేపటికే వైశాలి హాస్టల్కు చేరుకొని తన ఎర్ర చీరను కట్టుకొని తన దగ్గర ఉన్న ఎర్రటి వస్తువులన్నిటినీ తీయడం మొదలుపెట్టింది. వాటన్నిటిని బయట తీసి హాస్టల్ కొద్ది దూరంలో ఉన్న ఒక పొలానికి వెళ్ళి వాటిని తగలబెట్టింది. ఆ తర్వాత ఆమె సంతకు వెళ్ళి తన పూజ సామాగ్రిని కొనుక్కొని హాస్టల్కు తిరిగి వచ్చింది. ఆమె మనసు శశి గురించి ఆలోచన నిండిపోయింది. ఎందుకంటే ఆమె శశిని ప్రేమించింది. అతని గురించి ఆందోళన చెందింది. నిజానికి తన వల్ల శశి ప్రాణాలు కోల్పోతాడేమో అని ఆమె భయపడింది. ఇప్పుడు ఆమెకు కుటుంబం ఎవరు మిగల్లేరు. శశి తప్ప మరెవరు ఆమెను ప్రేమించరు. తన సంతోషకరమైన కుటుంబం నాశనం అవుతుంటే ఆమె ఎలా చూస్తూ ఉండగలదు? ఏదేమైనా ఆమె వేళ్ళు పూజలు చేసేది. ప్రతి పంతులు కుజుడిని శాంతింపచేయడానికి తనదైన పద్ధతిలో పరిష్కారం చెప్పేవాడు. ఇప్పుడు ఇది కూడా పర్వాలేదు. ఆమె పూర్తి భక్తి శ్రద్ధలతో పూజ చేస్తుంది. మిగతా అంతా మహంకాళి చేతుల్లో ఉంది. ఏదేమైనా మహంకాళి సృష్టించేవాడు, విధిని రాసేవాడు. మహంకాళి అన్ని కాలాలను సంహరించేవాడు. ఆయన ఏది చేసినా అదే మంచికే చేసి ఉంటాడు. ఇప్పుడు అంతా మహంకాళి చేతిలో ఉంది. ఆమె తన వంతు ప్రయత్నం చేస్తుంది. మిగతాది ఆ దేవుడే చూసుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది. మరుసటి రోజు మంగళవారం వైశాలి తెల్లవారుజామున 4 గంటలకు నిద్రలేచి పూజ మొత్తానికి సిద్ధమైంది. మొదట పురోహితుడు చెప్పినట్లుగా ఆమె శశికి సంబంధించిన అన్ని ఆచారాలను నిర్వహించింది. ఆ తర్వాత తనలోని చెడుని శాంతింపజేయడానికి ఆమె హనుమంతుని పూజించడానికి గుడికి వెళ్ళింది. కానీ గుడికి చేరుకున్నాక శశి నుండి దీపాన్ని కూడా తీసివేయాలని ఆమె గుర్తుకు వచ్చింది. కానీ ఆమె దీన్ని ఎలా పూర్తి చేయగలదు? ఆమె శశికి ఏమీ చెప్పలేకపోయింది. అతని శరీరాన్ని, ఆ దీపాన్ని ఎలా తీయాలి? ఒకవేళ శశి దాన్ని చూస్తే ఏం చెయ్యాలి? వైశాలి ముందు ఫ్యాక్టరీకి చేరుకుని ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచించాలని అనుకుంది. వైశాలి వెంటనే ఫ్యాక్టరీకి చేరుకునేసరికి శశి ఇంకా రాలేదు. శశి ఆరోగ్యం ఇంకా క్షీణించిందేమో, అందుకే రాలేదేమో అని వైశాలి ఆందోళన చెందడం మొదలుపెట్టింది. వైశాలి మళ్ళీ సందిగ్ధంలో పడింది. తను ఏం చెయ్యాలి, శశి గురించి ఎలా తెలుసుకోవాలి అని కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడు ఆమెకు శివ గుర్తుకు వచ్చి శివకు ఫోన్ చేయాలని ఆ నిర్ణయం తీసుకుంది. కానీ నేరుగా అడిగితే శివ ఏమనుకుంటాడు అని అనగానే, అతను ఏమనుకున్నా సరే ప్రస్తుతం శశి ప్రాణం కంటే ముఖ్యమైనది ఏదీ లేదు అని వైశాలి అనుకున్నది. ఇలా ఆలోచిస్తూ వైశాలి మహంకాళి నామాన్ని చెప్పుకుంటూ శివకి ఫోన్ చేసింది. మొదట ఆ ఫోన్ పని చేయలేదు. కానీ వైశాలి మళ్ళీ ప్రయత్నించింది. అయినా ఫోన్ ఎత్తలేదు. దాంతో ఇప్పుడు వైశాలికి ఆందోళన మొదలైంది. శశికి ఏమైనా జరిగిందేమో, అందుకే శివ ఫోన్ ఎత్తడం లేదేమో అని అనుకుంటూ ఉంటుంది. వైశాలి వెంటనే శశి ఇంటికి ఫోన్ చేసి బయలుదేరింది. ఆమె నిరంతరం శివకు ఫోన్ చేస్తూనే ఉంది. కానీ ఎటువంటి స్పందన రావటం లేదు. కొద్దిసేపటికి వైశాలి శశి ఇంటికి చేరుకొని తలుపు వైపు పరిగెత్తింది. కానీ ఆమె ఆగకముందే తలుపు తెరుచుకొని శశి బయటకు వచ్చాడు. వైశాలి శశిని ఢీకొట్టి కింద పడింది.
వెంటనే శశి ఆమెను నిలబెట్టి "నువ్వు ఇక్కడే ఉన్నావా" అని అడిగాడు. అప్పటికే ఏడుస్తున్న వైశాలి కళ్ళ ముందు శశిని చూడగానే తన సహనం కోల్పోయి శశిని కౌగిలించుకొని ఏడవడం మొదలుపెట్టింది. వైశాలి అలా ఏడవటం చూసి శశి కూడా భయపడి ఆమెకు ఓదార్పు ప్రయత్నంలో "వైశాలి ఏమైంది? ఎందుకిలా ఏడుస్తున్నావు" అని అడుగుతాడు. శశి అడిగిన మాట విని వైశాలి ఆశ్చర్యపోయింది. ఆమె వెంటనే "నేనేం చేస్తున్నాను" అని ఆలోచించసాగింది. ఆమె వెంటనే కంగారుగా శశి నుండి వెనక్కి జరిగింది. ఆమె ఏ సమాధానం చెప్పాలో తెలియక కంగారుగా చుట్టూ చూసింది. శశికి కూడా ఏం చెప్పాలో ఆలోచన రావటం లేదు. అప్పుడు శశి వైశాలి "ఏమైంది? ఇంత పొద్దున్నే ఇక్కడ ఎందుకు ఏడుస్తున్నావు" అని అడిగాడు. వైశాలి కంగారుతో తన కుర్తీని గట్టిగా పట్టుకుంది. భయంతో ఆమెకు చెమటలు పడుతున్నాయి. అప్పుడు శివ వచ్చి "అన్నా, నేను టీచర్ని పిలిచాను" అని చెప్పాడు. వైశాలి శివ వైపు చూడటం మొదలుపెట్టింది. శివ వైశాలి వద్దకు వచ్చి ఆమె భుజంపై చెయ్యి వేసి "ఏ స్నేహితురాలు టీచర్, అన్నయ్యకు చెప్పడానికి ఎందుకంత భయపడుతున్నావు? నువ్వు నా స్నేహితురాలివి కదా. ఏమాత్రం సంతోషం లేకుండా శశి అన్నయ్యకు చెప్పు" అని చెప్తాడు. ఆ తర్వాత శివ శశిని పక్కన పెట్టి వైశాలిని లోపలికి తీసుకువెళ్తాడు. ఆ తర్వాత శివ వైశాలితో "నీకు ఎదురుగా ఎవరున్నా వారిని పక్కకు నెట్టి లోపలికి రా. ఇది మన సొంత ఇల్లు మిత్రమా. ఎప్పుడైనా లోపలికి రా, నిన్ను ఎవరు ఆపుతారు" అని అంటాడు. వైశాలి ఏమీ మాట్లాడకుండా శివ వైపు చూస్తూ ఉండిపోయింది. శశి కూడా కనుబొమ్మలు ముడిచి శివ వైపు వైశాలి వైపు చూస్తాడు. తను అక్కడికి ఎందుకు వచ్చిందో శివకి నిజం చెప్తుందా లేదా అది తెలుసుకోవాలంటే నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.